భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. ఇందులో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి వెళ్లారు. త్వరలో భద్రాచలం రామాలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో దక్షిణ ఉత్తర తెలంగాణలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. నియమించిన తర్వాత నా మొట్టమొదటి ఒక ఏదైతే పర్యటన ఉందో అది దక్షిణ తెలంగాణలో నేను తీసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, ఖమ్మం జిల్లా. ఈ రోజు ఖమ్మం జిల్లా నా ఒక పర్యటన ఆఖరి రోజు. రేపటి నుంచి మళ్ళీ మహబూబాబాద్ నుంచి ఎంటర్ అయితే ఇవాళ నుంచి మహబూబాబాద్ పోయి మళ్ళీ 5, 6 తారీఖు నాడు నార్త్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణకు నా పర్యటన ఉన్నది. దక్షిణ తెలంగాణలో భారతీయ జనతా పార్టీకు గతంలో సీట్లు రాకుండా ఓటు శాతం పెరిగింది. అంటే ఈరోజు దక్షిణ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతున్నటువంటి యొక్క పవనాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ పర్యటిస్తుంటే చాలా వరకు ప్రజలు కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ బీజేపీని ఆదరిస్తూ ఉన్నారు. నా అన్ని మీటింగ్స్లో కూడా మేధావులు ఎక్కువ మంది వచ్చిపోతున్నారు. ఇక్కడ కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. వచ్చేటటువంటి స్థానిక ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో కూడా అది నార్త్ తెలంగాణ ఎట్లయినా గెలుస్తున్నాం ఎక్కువ. ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ సంఖ్యలో ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందన్న పూర్తి నమ్మకం ఉంది. ఈ 3 రోజుల పర్యటన కూడా బ్రహ్మాండంగా సాగింది. కార్యకర్తల ఉత్సాహం ఉన్నది. ప్రజల్లో కూడా భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం పెరిగింది. నియమించిన తర్వాత నా మొట్టమొదటి ఒక ఏదైతే పర్యటన ఉందో అది దక్షిణ తెలంగాణలో నేను తీసుకున్నాను.